హలో ఫ్రెండ్స్, రీసెంట్ గా అంటే జనవరి 10th జూపిటర్ మన భూమికి చాలా దగ్గరగా వచ్చింది. కానీ నేను కొంచెం బిజీగా ఉండటం వలన ఆ రోజు నేను జూపిటర్ ని ఫోటో తీయలేకపోయాను. బట్ నిన్న జనవరి 16th నేను జూపిటర్ ని ఫోటో అండ్ వీడియో తీశాను. అండ్ ఈ రోజు ఇంకొక స్పెషల్ ఈవెంట్ కూడా జరిగింది జూపిటర్ మీద. సో అవి చూపించే ముందు ఇలాంటి స్పేస్ కంటెంట్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో టాపిక్ లోకి వెళ్దాము. చాలా మంది జూపిటర్ దగ్గరికి వస్తుంది అంటే ఏదో మన మీదకి వస్తుంది అని అనుకుంటారు. కానీ సింపుల్ గా చెప్పాలి అంటే సన్, ఎర్త్ అండ్ జూపిటర్ ఈ మూడు ఒకే లైన్ లో ఉంటాయి. దీన్నే అపోజిషన్ అంటారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ప్రెసెంట్ జూపిటర్ ఆకాశంలో చాలా పెద్దగా కనిపిస్తుంది అండ్ ఇంకొన్ని రోజుల వరకు ఇదే సైజు లో ఉంటుంది. సో నిన్న నా టెలిస్కోప్ ని రెడీ చేసి మిద్ది మీద సెట్ చేశాను. క్లైమేట్ అయితే మామూలుగా లేదు. చుట్టూ భయంకరమైన ఫాగ్ ఉంది ఒంగోలులో. బట్ లక్ ఏంటి అంటే జూపిటర్ చుట్టుపక్కల అంత ఫాగ్ లేదు. స్కై అంతా క్లియర్ గా ఉంది. సో వెంటనే షార్ప్ క్యాప్ ప్రో ఓపెన్ చేసి వీడియో తీయటం స్టార్ట్ చేశాను. నాకు జూపిటర్ లో ఇష్టమైనది ఏదో తెలుసా? ఈ రెడ్ ఐ. సో అలా ఒక 4 గంటల పాటు జూపిటర్ ని వీడియో తీస్తూ ఉన్నాను. సో వీడియో తీయటం అయిపోయిన తర్వాత ప్యాకప్ చేస్తున్నప్పుడు నాకు ఒక భయంకరమైన విషయం తెలిసింది. నేను జూపిటర్ ని 2x జూమ్ లో తీయడానికి బార్లో లెన్స్ ని యూజ్ చేశాను కదా. ఆ బార్లో లెన్స్ యొక్క మిర్రర్ వేరే దాంట్లో ఇరుక్కుపోయింది. సో నేను ఖాళీగా ఉన్న కవర్ తో జూపిటర్ మొత్తాన్ని వీడియో తీశాను. సో దీని వలన ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మైన్యూట్ డీటెయిల్స్ ని చూడలేకపోవచ్చు. ఓకే, ఇప్పుడు టైం వచ్చేసింది. మీరు చూస్తున్నారు జూపిటర్ యొక్క ఫోటో. జూపిటర్ యొక్క రెడ్ ఐ ఎంత క్లియర్ గా కనిపిస్తుందో కదా. బట్ సడన్ గా నాకు ఒక బ్లాక్ షాడో కనిపించింది. లెఫ్ట్ లో ఏదో బ్లాక్ గా ఉంది కదా. ఫస్ట్ టైం చూసే వాళ్ళు జూపిటర్ మీద రంధ్రం పడింది అనుకుంటారు. బట్ నిజమేంటి అంటే జూపిటర్ మూన్స్ లో ఒక మూన్ అయిన ఐవో జూపిటర్ ముందు నుండి వెళ్తున్నప్పుడు దాని యొక్క షాడో ప్లానెట్ మీద పడుతుంది. సో ఐవో గురించి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఈ మూన్ మన మూన్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది అండ్ దీని మీద కొన్ని వందల యాక్టివ్ వాల్కెనోస్ ఉన్నాయి. సో ఈ మూన్ మీద కానీ ఒకవేళ అడుగు పెడితే అంతే, ఒక మినీ నరకం లాగా ఉంటుంది. అంత క్లియర్ గా లేకపోయినా ఏదో డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. నిజంగా క్రేజీ కదా. నెక్స్ట్ టైం జూపిటర్ మీద ఒక అద్భుతమైన వీడియోతో వస్తాను. ఇలాంటి కంటెంట్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.